హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఏంటి కేక్ అనుకుంటున్నారా? స్పెషల్ యాక్చువల్గా ఏం లేదు, జస్ట్ నార్మల్గానే, అంటే జస్ట్ ఒక చిన్న చిన్న జ్ఞాపకాలు అనేవి ఉంటాయి కదా కపుల్స్కి. సో అలా మా ఆయన అనుకోకుండా చెప్పకుండా ఒక కేక్ అయితే తీసుకొచ్చారు. అది నైట్ అయిపోయింది అనమాట, ఆల్రెడీ 9 అయిపోయింది. సో అప్పుడు ఇంకా చిన్న కేక్ కటింగ్ అలా మేము ముగ్గురం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. కేక్ మటుకు సూపర్ డూపర్గా ఉంది అండ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట, వైట్ కేక్. సో అకేషన్ అంటే చెప్పడానికి ఏం లేదు, జస్ట్ ఒక స్వీట్ మెమరీస్ అంతే. మా మెమరీస్ని మళ్ళీ మేము గుర్తు చేసుకోవడానికి, నాకు గుర్తు చేయడానికి, మేమిద్దరం మళ్ళీ మా మెమరీస్ గురించి మాట్లాడుకోవడానికి ఒక చిన్న కేక్ కటింగ్ అనమాట. సో అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడు కపుల్ గోల్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, చాలా తక్కువ మాట్లాడతాను. బట్ ఏంటంటే మన మ్యారీడ్ లైఫ్ అనేది ఎప్పటికప్పుడు మంచిగా నడవాలి అనుకుంటే మనం ఇలాంటి ఒక చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉండాలి, వితౌట్ రీజన్స్. అంటే రీజన్స్ ఉన్నవి ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటాము. సో పెద్దగా రీజన్ ఏం లేదు, లైక్ ఫస్ట్ టైం నేను చూశాను, లేకపోతే ఫస్ట్ టైం టచ్ చేశాను, లేకపోతే ఫస్ట్ టైం నీకు షర్ట్ ఇచ్చాను, లేకపోతే ఫస్ట్ గిఫ్ట్. సో ఇలాంటివి ఉంటాయి కదా. సో అలా ఏమన్నా సరే మీ లైఫ్లో కూడా ఉన్న ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది కపుల్లో. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈరోజంతా నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు డిమార్ట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ మార్నింగ్ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మటన్ కీమా కర్రీ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ టేస్టీ. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఖచ్చితంగా పిల్లలకి కీమా కర్రీస్, మటన్ కీమా కర్రీస్ పెట్టండి, చాలా మంచిది. సో ఇంత గార్లిక్ వేసాను ఏంటి అనుకుంటున్నారు కదా. సో ఇది మటన్ కీమా గార్లిక్ కర్రీ అనమాట. ఎక్కువ గార్లిక్ వేసుకుంటే గుండెకి చాలా మంచిది అంటండి. సో నేనైతే నా చిన్నప్పుడు అస్సలు నేను గార్లిక్ తినేదాన్ని కాదు. అప్పుడు మా అమ్మమ్మ చెప్పారనమాట, నీకు గుండె ధైర్యంగా ఉండాలి, నువ్వు బ్రేవ్ గర్ల్లా ఉండాలి అంటే నువ్వు గార్లిక్ తినాలి, అప్పుడు నీ హార్ట్ బీట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఇలాంటివి చెప్పేవారు కదా మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు. అది నాకు ఎందుకు ఎక్కడో బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను గార్లిక్ తినడం స్టార్ట్ చేశాను అనమాట. ముఖ్యంగా నాకు మటన్ కీమాలోని గార్లిక్ అనేది చాలా చాలా ఇష్టం, ఎందుకంటే నేను పచ్చని చేసేటప్పుడు లైక్ డెలివరీ అయిన తర్వాత ఈ కర్రీ మా మమ్మీ చేసి పెట్టేది. నాకు ఎందుకో చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట. అందుకే నేను తర్వాత కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను. కాకపోతే పచ్చికూరలోని మనం కారం అవి వాడము, లైక్ ఆయిల్ కూడా రిఫైండ్ ఆయిల్ వాడము, ఆలివ్ ఆయిల్ వాడము, నువ్వుల నూనె వాడతాము. సో అది మొత్తానికైతే నా మటన్ కీమా గార్లిక్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది. అంటే మన పెద్దవాళ్ళు చెప్పారని చెప్పేసి నేను కూడా ఫాలో అవుతున్నాను, మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పి షేర్ చేసుకున్నాను అనమాట. ఈరోజు చాలా చాలా సింపుల్ లంచ్, కొంచెం రైస్ అండ్ మటన్ కర్రీ, ఎందుకంటే ఇది ఫుల్ హై ప్రోటీన్ కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. హాయ్ అండి. సో మార్నింగ్ అయితే చూసారు కదా, అండ్ ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము వెళ్తున్నాము. ఇప్పుడు నేను మంచిగా రెడీ అయ్యాను, ఏం లేదు, ఒక డ్రెస్ గురించి నేను ఇంత బాగా రెడీ అయ్యాను అనమాట, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి డిమార్ట్కి వెళ్తున్నాను, ఎందుకంటే మొత్తం సరుకులన్నీ అయిపోయి. యాక్చువల్గా మా ఇంటి దగ్గర ప్రొవిజన్ షాప్ అయితే ఉన్నది, బట్ ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం వల్ల అసలు ఏం తెలియట్లేదు నాకు, ఎంత మంత్లీ బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఏం తెలియలేదు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి. సో ఇంకా అలా కాకుండా డిమార్ట్కి వెళ్ళి అన్ని సరుకులు ఒకేసారి మంత్లీ తెచ్చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి మొత్తానికి ఇప్పుడైతే ఖాళీ కుదిరింది. యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తే నాకు ఇప్పుడు అయిందనమాట, ఎందుకంటే ఆయన కంపల్సరీ నాకు ఉండాలి, ఎందుకంటే హెల్ప్ లేకపోతే నేను ఒక్కదాన్నే లిక్లేషన్ వేసుకొని వెళ్ళలేను. సో అది సంగతి అనమాట. అండ్ నేను వచ్చేసి డ్రెస్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ఫ్రమ్
ప్రవళికాస్ బొటిక్ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి నేను ఇంతకు ముందే ఒక శారీ తీసుకున్నాను. చాలా మంచిగా కుడతారు అండ్ మంచి కస్టమైజ్ చేస్తారు. సో ఈ డ్రెస్ వచ్చేసి రెడీమేడ్ కాదు, 100% కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్ అనమాట. వాళ్ళే డిజైన్ చేశారు, నేను చెప్పలేదు. నాకు కూల్ కాటన్లోని వైట్ కాంబినేషన్లో ఏదైనా కావాలి అని చెప్పాను. సో మంచిగా డిజైన్ చేశారు. మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళ పేజ్ని చెక్ చేయండి. వాళ్ళ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సూపర్ కస్టమైజ్ చేస్తారు అండ్ నాకైతే పర్ఫెక్ట్ కస్టమైజ్ చేస్తారు. లైక్ నేను మెజర్మెంట్స్ వచ్చేసి వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి నేను పెట్టాను అనమాట, మెసేజ్ చేశాను. సో యాజ్ పర్ ద మెజర్మెంట్స్ వాళ్ళు నాకు స్టిచ్ చేసి పంపించారు. అది సంగతి. అండ్ బ్యూటిఫుల్ ఫ్రాక్ నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ కాటన్స్కి ఈ సమ్మర్కి చాలా చాలా బాగుంటుంది. అదనమాట నా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు కంప్లీట్ ఓవరాల్ డ్రెస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో వీళ్ళ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, అసలు మిస్ అవ్వద్దు, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న ఒక డీమార్ట్ ఉంది. కొంచెం దగ్గరలో కాదు, మరి కొంచెం దూరంలో కాదు, అలా ఒక డీమార్ట్ అయితే ఉన్నది. అక్కడికి వెళ్తున్నాను. సో కలెక్షన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, బాయ్. సో ఇది కంప్లీట్ ఓవరాల్ ఫ్రాక్ అనమాట. లైక్ మనకి హిప్ దగ్గర వచ్చేసి వైట్ వచ్చింది చికెన్ కర్రీ క్లాత్తోని అండ్ కింద వచ్చేసి రెడ్ కాంబినేషన్లోని చాలా బాగుంది. అంగార్కా మోడల్ అంటారు కదా, అదనమాట. సో అంగార్కా మోడల్లోని స్టిచ్ చేయించుకున్నాం. ఎందుకంటే మనకి యోగ్ పార్ట్ అంతా మనం అంగార్కా అయితే ఎలా అయినా థ్రెడ్డింగ్ కట్టుకోవచ్చు. లేసెస్తో ఉన్నాయన్నమాట ఇవి. అంటే మన సైజుకి తగ్గట్టుగా కట్టుకోవచ్చు కదా. సో అది అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ 3/4 హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అండ్ వీళ్ళ పేజ్లో ప్రస్తుతానికి అయితే గివ్ అవే నడుస్తుందండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మంచి గిఫ్ట్స్ అయితే పెట్టారు వీళ్ళు. లైక్ శారీ, డ్రెస్సెస్ ఏవో పెట్టారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రై చేయండి. సో అది లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఓకేనా, ఐ థింక్ మీకు ఈ ఫ్రాక్ నచ్చుతుంది. ఎందుకంటే నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట. విత్ లైనింగ్తోని, అంటే కిందంతా మనకి సూపర్ డూపర్ లైనింగ్ అయితే ఇచ్చారు. క్లాత్ క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంది. అండ్ వాళ్ళ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. మీకు మంచి శారీ అండ్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే సూపర్గా ఉన్నాయన్నమాట గిఫ్ట్స్ అయితే. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డీమార్ట్కి వచ్చేసాము. లైక్ ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రొవిజన్స్ అన్నీ నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడ అనిపించింది అంటే, లైక్ చిన్న ప్యాకెట్స్ ఏవి లేవండి, అన్నీ కేజీ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట ప్రొవిజన్స్లో అయితే మటుకు. నేను అందుకే కేజీ ప్యాకెట్స్ అయితే మాకు అవసరం లేదు, ఎందుకంటే ఉండేది ముగ్గురమే. 1/2 kg ఆర్ 1/4 kg అయితే సరిపోతుంది. ఇలా ఉంటాయి కదా, లైక్ కొంచెం అల్లం అంటేనేంటి, లవంగా, దాల్చిన చెక్క అలాంటి ప్యాకెట్స్లో దొరికితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు నాప్కిన్స్ చూపించాను. అండ్ అలాగే ఇవి కొత్తగా ఒకటి వచ్చాయన్నమాట, లైక్ అల్యూమినియం టైప్లోని. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, బట్ ఇవి అల్యూమినియం అయితే అస్సలు కాదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అల్యూమినియం కూడా కాదు అవి ఇంకే మెటల్ కూడా నాకు తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫర్స్ అవన్నీ ఏమున్నాయి అనేది చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను, ఎందుకంటే చాలామంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలా ఉంటున్నాయి, లైక్ కూలర్స్ కానీ ఫ్యాన్స్ కానీ, సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అలా యాడ్ చేసిన అనమాట. అండ్ మా షాపింగ్ మ్యాక్సిమం అయిపోయింది. అండ్ ఇక్కడ చిన్నది కుక్కర్ అది చూద్దామని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చి చూసి మళ్ళీ వెళ్తున్నా అనమాట. సో ఇంటికి వెళ్ళాక చూపిస్తా. హాయ్ అండి. సో మొత్తానికి డిమార్ట్ నుంచి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 1 hour. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఈసారి కాదు, ఫస్ట్ టైం నాకు డిమార్ట్ షాపింగ్ సాటిస్ఫాక్షన్ లేకుండా నేను చేశాను అనమాట. అంటే నాకు కావాల్సినవి మ్యాక్సిమం లేవు. సో ఉన్న మటుకు నేను తీసుకున్నాను. సో ర్యాండమ్గా గబగబా నేను ఏం పర్చేస్ చేశానో చూపించేస్తాను. సో పల్పీ ఆరెంజ్ అండ్ లిక్లెష్ ఇది ఎంచుకున్నాడు లిమ్కా. సో ఇంకా పేస్ట్, సోప్స్ ఇవన్నీ. అండ్ ఆబ్వియస్లీ కందిపప్పు, మినప్పప్పు అండ్ చాయ్ మినప్పప్పు అండ్ కొంచెం ఏమంటారు పెసరపప్పు, మూంగాలు. అండ్ నేను వాడే పేస్ట్ వచ్చేసి ఇదనమాట, మెస్వాక్. ఇది వాడతాను నేను, నా పళ్ళు తెల్లగా ఉండడానికి మెస్వాకే రీజన్. అండ్ యాక్చువల్గా ఇది ఎక్సో తీసుకున్నాను. ఎప్పుడు నేను ఎక్సో వాడను, ఎప్పుడు విమ్ వాడతాను. విమ్ చిన్న సోప్స్ ఉన్నాయి, పెద్ద సోప్స్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఎప్పుడులాగే సాల్ట్ అనమాట ఇది. సో రెడ్ సాల్ట్ ఇది ఎప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ వాడాను, 2 ప్యాకెట్స్ వాడాను. సో అగైన్ నేను డిమార్ట్లో తీసుకున్నాను, వైజాగ్లో ఉన్నప్పుడే వాడేదాన్ని.
అండ్ ఎవరైనా వచ్చినప్పుడు వంట చేయాలంటే అంత కాస్ట్లీ ఉప్పుతో కష్టం, భయం వేస్తుంది. సో ఇది ఒక ప్యాకెట్ సేఫ్ సైడ్ అనమాట. అంటే ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ల కోసం మనం వాడుకోవచ్చు కదా అలా. అండ్ సూజీ రవ్వ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకేంటి ఇలా విడివిడి కొన్ని బాగుంటాయండి డిమార్ట్లోని, లూజ్ అనమాట. ఇది ఇడ్లీ రవ్వ. అండ్ ఈ రైస్ వచ్చేసి దోశలకి కోసం అని వేసుకున్నాను. యాక్చువల్గా నేను దోశలకి రేషన్ బియ్యం ఉంటుంది కదా, అది మా అమ్మ ఇస్తారు ఎప్పుడు. బట్ ఇప్పుడు నేను వైజాగ్లో లేను, హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నాకు దోశలకి రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు లేరు. అందుకని చెప్పి నేను ఒక 2 kgs నార్మల్ 30 రూపీస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. అండ్ బాస్మతి రైస్ విడిగా ఒక 2 kgs తీసుకున్నాను బిర్యానీస్ వాటికి. అండ్ లిక్లేష్కి నేను వాడతాను కాంప్లాన్. సో కాంప్లాన్ వాడతాను. కేసార్ బాదం బాగుంటుంది, ఎందుకంటే వాడు బాదం పప్పులు అస్సలు తినడు. నట్స్ తినడండి. నట్స్ ఎంతో మంచిది పిల్లలకి, బట్ నట్స్ అస్సలు తినడు. అట్లీస్ట్ ఇందులో బాదం ఉంది కదా అని చెప్పేసి ఇది ట్రై చేశారనమాట. పిల్లలకి ఖచ్చితంగా బాదం పప్పులు పెట్టండి, బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది. సో అది. అండ్ ర్యాండమ్గా ఒక పజిల్ది తీసుకున్నాడు, పజిల్ మ్యాట్. సార్ వస్తే ఇంక అంతే మన పని అవుట్ అనమాట. అండ్ ఇంకా సోప్స్ ఉన్నాయి కొన్ని. అండ్ నేను ఈ జార్స్ తీసుకున్నాను, అంటే కొంచెం నా కిచెన్లో ఉన్నదానికి దగ్గరగా అనిపించాయి అనమాట. గ్లాస్ జార్స్ ఇవి. సో గ్లాస్ జార్స్ బాగానే అనిపించాయి, అంటే ప్లేస్ తక్కువ పడతాయి. ఇది 1 లీటర్ చూపించింది, అంటే మనం 3/4 లీటర్ వరకు వేసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ నాకు ఈ క్యాప్ కూడా నచ్చింది, ద ఒరిజినల్ అండ్ ది బెస్ట్ అని చెప్పేసి చిన్న కోట్ ఇచ్చారు. సో బాగానే అనిపించి మొత్తానికి ఇవి 2 తీసుకున్నా. ఒక్కొక్కటి నాకు ప్రైస్ వచ్చేసి 179, అదే 180 రూపీస్ పడింది. సో బాగానే అనిపించింది. అఫ్ కోర్స్ గ్లాస్ క్వాలిటీ అంతగా ఏం లేదు, బట్ పర్వాలేదు, మనం ఏమి ఇది రెగ్యులర్గా యూజ్ చేయం కదా. సో 180 రూపీస్ అనమాట ఈ 2 గ్లాస్ జార్స్. అండ్ గ్లాస్ జార్స్ ఈసారి చాలా నచ్చాయి నాకు. చిన్న గ్లాస్ జార్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే రెగ్యులర్గా 5 పీస్ సెట్ ఉంటాయి కదా, అది కాదు. అది కాకుండా డిఫరెంట్ క్యాప్స్, అంటే బ్లూలోని గ్రీన్లోని అలా డిఫరెంట్ క్యాప్స్తో కూడా వచ్చాయన్నమాట. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి గ్లాస్ జార్స్. మీరు కావాలంటే ఒకసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు లేటెస్ట్గా అవి చూశాను, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్. సో ఇదొక వాటర్ బాటిల్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫర్ లిక్లేష్ అనమాట. వితౌట్ అంటే అసలు అవసరం లేని వస్తువు అనమాట ఇది. చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇంట్లో. అగైన్ తీసుకున్నాడు వాడు, చాలా గొడవ పెట్టి మొత్తానికి బ్లాక్ వాటర్ బాటిల్ తీసుకుని. ఇది వచ్చేసి 249 రూపీస్. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఇది 249 రూపీస్ పడింది ఆ బాటిల్. అండ్ ఇది ఒక ర్యాండమ్గా ఒక కేబుల్ ఒకటి తీసుకున్నా. అండ్ ఈ ఫ్రీడమ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్న ఆయిల్. యాజ్ ఐ టోల్డ్, ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు కుక్ చేయాలంటే మొత్తం ఆలివ్ ఆయిల్ వేసి కుక్ చేయాలి కదా. ఇలాంటి ఆయిల్స్ డీప్ ఫ్రైస్ వాటికి ఇలాంటి ఆయిల్స్ బాగుంటాయి. ఆలివ్ ఆయిల్స్ ఏంటంటే డీప్ ఫ్రై చేస్తే అంత కాస్ట్లీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇవి చాలా క్యూట్ అనిపించేది చూడగానే, అందుకే తీసుకున్నాను. 2 తీసుకున్నా. సో గ్లాసెస్ అనమాట, విత్ హ్యాండిల్స్తో ఉన్నాయి. ఇది వచ్చేసి 49 రూపీసే. సో చెప్పాను కదా, గ్లాస్ జార్స్ అండ్ గ్లాసెస్ ఇలాంటివి నాకు చాలా డిఫరెంట్గా, అంటే మంచి రీజనబుల్ ప్రైసెస్లో అనిపించే. ఒక 2 మాత్రమే తీసుకున్నాను, హ్యాండిల్స్తో ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ 49 రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి. సో మీరు చూడొచ్చు ఇలాగా 49 రూపీస్ పడ్డాయి. చాలా క్లాసీగా డీసెంట్గా అనిపించింది. సో ఈ 2 గ్లాసెస్ నేను తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ర్యాండమ్గా నేను చెప్పాను కదా నాకు సాటిస్ఫాక్షన్ లేదని, విమ్ బార్స్ ఇంత చిన్న 10 రూపీస్ దొరికాయి. బట్ నాకు కొంచెం పెద్దగా ఉండాలి, అస్తమాటికి మెయిడ్కి సోపిస్తూ ఉండాలి కదా. అండ్ ఎక్కువగా మేము వాడే టీ పౌడర్ వచ్చేసి తాజ్ మహల్ తప్ప ఇంకో వేరే బ్రాండ్ వాడమన్నమాట. అండ్ ఇంకంతే కొన్ని మసాలా తీసుకున్నాను, లైక్ చెక్క, లవంగ, యాలకులు ఇవి తీసుకున్నా బిర్యానీస్కి. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, ఫలూదా మిక్స్ మ్యాంగో ఫ్లేవర్డ్ అనమాట. మ్యాంగో ఫ్లేవర్డ్ అయితే ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. సో ఐ థింక్ ఐ ట్రై చేయాలి. నేను లాస్ట్ సమ్మర్ కూడా ఫలూదా మిక్స్ తీసుకున్నాను, బాగానే అనిపించింది. సో అందుకే ఇది కూడా తీసుకున్నా. ఇది వచ్చేసి 75 రూపీస్ ఈ ప్యాకెట్ ఒకటి. లెట్ మీ ట్రై. అండ్ ఇంకా ఇలాంటి ఒక ప్యాకెట్ తీసుకున్నా, ఆయన తింటారు ఇలాంటివి. అండ్ స్నాక్స్ ఎక్కువ తీసుకున్నానండి, మీరు నమ్మరు ఎన్ని స్నాక్స్ తీసుకున్నానంటే. నేను చిప్స్ మొత్తం బ్యాగ్ సగం చిప్సే ఉంటాయి, నేను ఎన్ని తీసినా అవే ఉంటాయి.
లేస్, బింగో, లేస్ అండ్ కిట్ క్యాట్స్ ఇవే ఉంటాయి అన్నమాట. పాప్కార్న్. సో మొత్తం స్నాక్స్ ఇవే. అమ్మ మొత్తానికి ఇవి నేను పర్చేస్ చేశాను. ఇవన్నీ కలిపి నాకు 4000 చేంజ్ అయింది. నాకు సాటిస్ఫాక్షన్ లేనిది ఏంటి అంటే నేను ఇంకా ఆయిల్ కొనుక్కోలేదు. లైక్ నేను వాడే ఆలివ్ ఆయిల్ నాకు దొరకలేదు అక్కడ. మిగతా ఆలివ్ ఆయిల్స్ ఉన్నాయి కానీ బట్ నేను వాడే ఆలివ్ ఆయిల్ లేదు. అండ్ ఇంకా ఇంట్లో పెట్టే మాప్ స్టిక్ ఉంటుంది కదా, అది కొనాలి. అవి గాలా ఉన్నాయి. లైక్ అంత కాస్ట్లీ అవసరం లేదు, ఎందుకంటే నేను యూజ్ చేయను, మేడ్కి ఇస్తాను కాబట్టి. బయట మనం 100కే వస్తే అక్కడ వచ్చేసి 180 రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట. ఈయన అన్నారు ఎందుకులే నేను తెస్తానులే అనేసి అన్నారని ఇంకా అవి తీసుకోలేదు. మామూలుగా అయితే అక్కడే తీసుకుంటాను, బట్ ఈసారి అలా కొన్ని మిస్ అయ్యాయి. సో అది పెద్దగా ఏం లేదు, పెద్దగా షాపింగ్ లేదు, బట్ బిల్ మటుకు బాగానే 4000 అయింది. సో అది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చూసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ముఖ్యంగా మన హౌస్ వైఫ్స్కి చాలా ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో ఎంజాయ్ చేసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూల్ బై నీల్ తెలుగు బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.